సో ఈరోజు క్లాస్ ఏంటి? S4 HANA చేంజెస్ కదా. S4 HANA చేంజెస్ ఏనా? సో లాస్ట్ డే చెప్పిన క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు చెప్పే క్లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా వస్తాయి మీకు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీగా వస్తాయి. సో ఈరోజు మనం S4 HANA చేంజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఏ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, S4 HANA చేంజెస్ ఏ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ క్వశ్చన్. సో ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. సో ఈ డాక్యుమెంట్ అంతా కూడా చదవాలి. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అనే క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు మీరు చెప్పాలి, మ్యాండేటరీగా చెప్పాలి. ఓకే, 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చూడండి, సో ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ ఏంటి? సో చాలా మంది ఏమనుకుంటారంటే S4 HANA వేరు, ఈసీసీ వేరు అనుకుంటారు. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయండి. ఈసీసీ S4 HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. సో మీరు ఈసీసీ సర్వర్లో నేర్చుకుంటే S4 HANA కూడా నేర్చుకున్నట్లే. 90% బోత్ ఆర్ సేమ్. మీరు ఈసీసీ ప్రాజెక్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, S4 HANA కూడా ఈజీగా చేసేస్తారు. ఈసీసీ వచ్చిన వాళ్ళకి S4 HANA డిఫరెంట్గా ఉంటుంది అనుకోకండి. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీ ప్లస్ S4 HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. కాబట్టి S4 HANA వేరు, ఈసీసీ వేరు అనుకోకండి. 90% బోత్ ఆర్ సేమ్ టు సేమ్. బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో ఆ చేంజెస్ ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. మనం డిస్కస్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. సో S4 HANA అంటే ఏంటి? S4 HANA స్టాండ్స్ ఫర్ ఫోర్ అంటే ఏంటి? S4 అంటే ఏంటి? 4th జనరేషన్. HANA అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. 4th జనరేషన్ HANA అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. 4th జనరేషన్ HANA అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. S4 HANAని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఏమంటారు? నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, సో మామూలుగా ట్రెడిషనల్ డేటాబేస్లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీ ఉందనుకోండి, ఈసీసీ డేటా అంతా కూడా ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. సో S4 HANA అనేది ట్రెడిషనల్ డేటాబేస్, హార్డ్ డిస్క్ డేటాబేస్. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ ది హార్డ్ డిస్క్. ఈసీసీ అంతా కూడా హార్డ్ డిస్క్ టైప్ డేటాబేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్లో కీబోర్డ్ నుంచి ఏదైనా కమాండ్ ఇచ్చారు, సిపియు ద్వారా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్, వీటి ద్వారా మళ్ళీ మనకి బ్యాకప్ అనేది వస్తుంది. సో S4 HANA అనేది ర్యామ్ డేటాబేస్ సిస్టమ్. సో సారీ, ఈసీసీ అనుకోండి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా త్రూ ర్యామ్ ద్వారా హార్డ్ డిస్క్ నుండి డేటా అనేది పిక్ అవుతుంది. మళ్ళీ మనకి రిసీవ్ అయ్యే డేటా కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. హార్డ్ డిస్క్ డేటాబేస్. HANA అంతా కూడా ర్యామ్ డేటాబేస్. అంటే ఏంటి? ఇక్కడ హార్డ్ డిస్క్ అనే కాన్సెప్ట్ ఉండదు. మ్యాక్సిమం ఇది ఉండదు, ఇదేం ఉండదు, ఇది ఉండదు. ఓకేనా? సో కంప్లీట్గా ర్యామ్ డేటాబేస్ సిస్టమ్. HANA అంతా కూడా ర్యామ్ డేటాబేస్ సిస్టమ్. అందువల్ల ఏంటంటే బూస్టింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. HANA రెస్పాండ్ అవడం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపారిజన్ ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే. ఓకే, ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్. S4 HANA అంతా కూడా ర్యామ్ డేటాబేస్డ్ సిస్టమ్.
ఓకే. సో డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. ర్యామ్ అని చెప్పకూడదు, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్, ఒరాకిల్ వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. S4 హనా అంతా కూడా ర్యామ్ డేటాబేస్డ్ సిస్టమ్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ర్యామ్ డేటాబేస్డ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు మామూలుగా అడ్వాంటేజెస్ ఏంటి S4 హనా వల్ల మనకి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈసీతో కంపారిజన్ చేసుకుంటే హనా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? 30% సేవింగ్ వెన్ బయింగ్ ది సాఫ్ట్వేర్ బై చేయడంలో కూడా మనకి కొంత, అంటే యాక్చువల్ కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే హనా కాస్ట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందువల్లంటే ఈ సాఫ్ట్వేర్ బిల్ట్ కాస్ట్ అనేది తక్కువ, అలాగే కొన్ని సపోర్టింగ్ టూల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత 15% సేవింగ్ బయింగ్ ది హార్డ్వేర్. ఇప్పుడు యాక్చువల్గా హనా అనుకోండి, మనం ఒక ట్యాబ్ ద్వారా కూడా ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు, ల్యాప్టాప్ కొనాల్సిన అవసరం లేదు. హనా ఫ్యూరీ యాప్స్ అంటే మీనింగ్ ఏంటి? మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట ఫ్యూరీ యాప్స్. సో వాటి ద్వారా కూడా డేటా అనేది మనము ఫ్యూరీ యాప్స్ ద్వారా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అంటే ఒక ట్యాబ్ ద్వారా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. సో అందువల్ల మనకి హార్డ్వేర్ బయింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది కంపెనీస్కి. మ్యాన్ పవర్ సేవింగ్ 25% సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి, హనాలో తక్కువ వస్తాయి. డంప్ ఎర్రర్స్ అనేవి కూడా తక్కువ వస్తుంటాయి. అందువల్ల హనాలో మనకి మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది అనమాట. తర్వాత 20% సేవింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఇప్పుడు ఎర్రర్స్ తక్కువ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? మనకు సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా తగ్గినట్లే కదా. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇవి ఇక్కడ ఈ బాక్స్ లో చెప్పేవి కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగరు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఇవి. ఓకే, ఇవేమి ఇంటర్వ్యూలు అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. తర్వాత డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఎస్ఏపి సిఆర్ఎం అని, పిఎల్ఎం, తర్వాత ఎస్ఆర్ఎం, ఇవన్నీ చాలా ఉన్నాయి. హనా కూడా వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్ అయితే హనా అనేది వన్ మోర్ ప్రోడక్ట్. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్ అనుకుందాం, హనా అనేది వన్ మోర్ లేటెస్ట్గా వచ్చింది. అంటే ఈసీసీని బేస్గా చేసుకునే వచ్చింది ఇది కూడా. బట్ కాకపోతే ఏంటంటే ఈసీసీకి హనాకి కొన్ని చేంజెస్ ఉన్నాయి. 100% ఒకేలా ఉండదు, ఓన్లీ 90% ఒకేలా ఉంటుంది. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనా సర్వర్లో చేయటం అనేది డెడ్ ఈజీగా ఉంటుంది, సింపుల్ వేలో అర్థమవుతుంది. ఇదనమాట హనాకి ఈసీసీకి. ఇవి కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత స్పీడ్ ఎలా ఉంటుంది? స్పీడ్ అనేది ఇది కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెస్ చేయడంలో 500x ఫాస్టర్ స్పీడ్ అనమాట. అంటే కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే 500x ఫాస్టర్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. 200x ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనం డేటాని ఏటీ కోడ్ ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎవరు చెప్తారు? ఏటీ కోడ్ ఎక్స్పోర్ట్ చేస్తాం. SE16N ట్రాన్సాక్షన్ కూడా డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. చాలా టైం తీసుకుంటుంది ఈసీసీలో. ఇప్పుడు యాక్చువల్గా మనం డెమో సర్వర్ కాబట్టి చాలా తక్కువ మాత్రమే ఎక్స్పోర్ట్ చేశాం. డేటా కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రాజెక్ట్లో. ఆ డేటా అంతా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చాలా టైం తీసుకుంటుంది. ఈసీసీతో పోల్చుకుంటే కంపారిజన్ S4 హనా చాలా స్పీడ్గా ఉంటుంది. తర్వాత ఫాస్టర్ స్పీడ్ రిపోర్టింగ్ అంటే ఏంటి? మనం ఏమైనా రిపోర్ట్ జనరేట్ చేస్తాం, సో రిపోర్ట్స్ కూడా 400x ఫాస్టర్ స్పీడ్గా పనిచేస్తాయి. ఓకేనా? తర్వాత ఫాస్టర్ స్పీడ్ ఎనలైజింగ్ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా ఇప్పుడు మనకి రేషియో అనాలిసిస్ అనుకున్నాం. ఎగ్జామ్ రేషియో అనాలిసిస్ అంటే కొంతమందికి ఐడియా ఉండదు, ఏ కంపెనీకి లాస్ట్ ఇయర్కి కంపారిజేషన్స్ ఏమైనా ఉంటాయి, అటువంటివి చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ బాక్స్లో ఉన్నది ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో S4 హనా అంటే మీనింగ్ ఏంటి? S4 అంటే 4th జనరేషన్, హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. ఈసీసీ
హనాకి డిఫరెన్సెస్ లో మేజర్ వన్ ఏంటి? S4 హనా అంటే S4 అంటే 4th జనరేషన్, హనా అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అర్థం. సో ఇక్కడ చూడండి, ఈసీసీ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేశారు, 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి. హనా అనుకోండి, కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. టాప్ టు బాటమ్ కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేశారు, మహా అయితే ఒక 200 కాలమ్స్ ఉంటాయి, 200 టైమ్స్ రీడ్ అవుతుంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోండి. ఈసీసీ డేటా అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది, S4 హనా అంతా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఎనీవే, ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్, హనా అంతా కూడా హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇది మొత్తం చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాండేటరీ క్వశ్చన్స్. సో ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీ అంతా కూడా ఎస్ఆప్ మెథడాలజీ ద్వారా మనము చేయటం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ లో ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతాము. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము. ఈసీసీ అంతా కూడా ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతాము. S4 హనా యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాం. సో ఎస్ఆప్ మెథడాలజీ స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హనా యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాం. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్ డిస్కస్ చేసాం. సో ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ ఫాలో అవుతాము, S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవుతాము ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ చూడండి. ఈసీసీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. S4 హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మీకు నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకు చెప్తున్నాను? మీకు మైండ్లో ప్రింట్ అయిపోవాలి చెప్తే, మళ్ళీ క్లాస్ వినాల్సిన అవసరం లేదు. సో ఈసీసీ డేటా అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతారు, మేజర్ డిఫరెన్స్ ఏంటి ఈసీసీకి హనాకి? మేజర్ డిఫరెన్స్ ఏంటి? డేటాబేస్ సిస్టమ్. మేజర్ డిఫరెన్స్ ఏంటి? డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ డేటా అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్, S4 హనా డేటాబేస్ అని చెప్పాలి. ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత చూడండి. వెయిట్. సో ఈసీసీలో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో డేటా అంతా కూడా ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. S4 ఏమేమి టేబుల్స్ లో స్టోర్ అవుతుంది? ఇక్కడ చెప్పాను, బీసెక్ టేబుల్, ఇవన్నీ టేబుల్స్. ఈసీసీ డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. బిఎస్సిజి ఉపయోగిస్తే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. జిఎల్ అకౌంట్ SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో, కంపెనీ కోడ్ లెవెల్లో SKB1. తర్వాత వెండర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, కస్టమర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో డిస్కస్ చేశాం. ఓకే, సో ఈసీసీ డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అది S4 హనా అయితే ఏసీ డొకా టేబుల్లో కూడా స్టోర్ అవుతుంది. ఈసీసీలో ఉన్న టేబుల్స్ అన్ని S4 హనాలో పనిచేస్తాయి. బట్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు.
సో ఈ టేబుల్ ద్వారా మనం కంప్లీట్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా అంటే ఒక కంపెనీ కోడ్ లెవెల్లో కంప్లీట్ డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఏసీ డొకా టేబుల్ ద్వారా. అది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. అది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇదొక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, మనం ఈసీసీలో వెండర్ క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏం వాడతాం? XK01 లేదంటే FK01. వెండర్ చేంజ్ XK02 FK02. వెండర్ డిస్ప్లే XK03 FK03. వెండర్కి నెక్స్ట్ క్లాసెస్లో మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఈసీసీలో వెండర్ క్రియేషన్ XK01 లేదంటే FK01. వెండర్ చేంజ్ XK02 లేదంటే FK02. వెండర్ డిస్ప్లే XK03 లేదంటే FK03. ఈ వెండర్కి సేమ్ టు సేమ్ కస్టమర్ క్రియేట్ చేయాలి. కస్టమర్ క్రియేషన్ XD01 లేదంటే FD01. కస్టమర్ చేంజ్ FD02 XD02. కస్టమర్ డిస్ప్లే XD03 FD03. ఇవన్నమాట. సో అదే మీరు S4 హనాకి వెళ్ళారనుకోండి, ఇవేమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టీ కోడ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక టీ కోడ్ వీటన్నిటికీ కూడా బీపీ, బిజినెస్ పార్ట్నర్ అంటారు. వెండర్కైనా కస్టమర్కైనా బీపీనే. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ది వెండర్ ఆర్ కస్టమర్, ట్రాన్సాక్షన్ కోడ్ బీపీ. ఈ బీపీతోనే పైన కనిపించే టీ కోడ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA. ఇన్ని రకాల టీ కోడ్స్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఈసీసీ నుండి ఈసీసీలో పనిచేస్తాయి. S4 HANAలో రిమూవ్ చేశారు. మీరు S4 HANAలో XK01 XK02 ఎంటర్ చేసినా సరే, కమాండింగ్ ఫీల్డ్లో ఎంటర్ చేసినా సరే బీపీకి డైవర్ట్ అవుతుంది. ఆ టీ కోడ్ అనేది బీపీకి డైవర్ట్ అవుతుంది. బీపీకి డైవర్ట్ అవుతుంది. అది బీపీకి డైవర్ట్ అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్ అనేది? క్లియరా కాదా? క్లియర్ సార్. సో ఈ టీ కోడ్స్ ఏవి కూడా ఈసీసీలో పనిచేస్తాయి. S4 HANAలో టీ కోడ్స్ పనిచేయవు. వీటి ప్లేస్లో బీపీ ఇంట్రడ్యూస్ చేశారు. బిజినెస్ పార్ట్నర్ అంటారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA. డౌన్కి వెళ్ళండి. తర్వాత సో ఈసీసీ ఎలా లాగిన్ చేస్తాం? మనం ఈసీసీ వెర్షన్ ఎలా లాగిన్ చేస్తాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ చేస్తాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ అది. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాము. S4 HANA అంటే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. 1 మినిట్. అలాగే ఇది కూడా సేమ్ అంతే. ఇది ఎక్కడ ఇచ్చాను? కింద యాడ్ చేస్తాను లేదా చూడండి. ఇప్పుడు చెప్పింది ఈసీసీ GUI ఫంక్షనాలిటీ యాడ్ చేస్తాను. ఇక్కడ ఏమో చెప్పారు. సారీ. సో ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అనేవి ఎక్కడ క్రియేట్ చేస్తాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాం. లాగిన్ కూడా అంతే, GUI. అదే S4 HANA అయితే హౌస్ బ్యాంక్స్ అనేవి ఫ్రీ యాప్స్లో చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మీకు. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? మీ కంపెనీ కూడా 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ అకౌంట్స్ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్లో సేవ్ చేస్తాము. మీ కంపెనీ కోడ్కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి. ఈ బ్యాంక్ అకౌంట్స్ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? ఎక్కడ స్టోర్ చేస్తాము? ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తాం. S4 HANA హౌస్ బ్యాంక్ వి క్రియేట్ ఆన్ ది ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాము హౌస్ బ్యాంక్స్ అనేవి. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. అలాగే లాగిన్ అవడం కూడా సేమ్ ఇలానే ఉంటుంది. లాగిన్ ఈసీసీలో ఎలా లాగిన్ అవుతాము? GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. అది కూడా అంతే సేమ్. ఓకే, తర్వాత
సో ఈసీసీలో డేటా మైగ్రేషన్ ఇప్పుడు యాక్చువల్గా మనం జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. అది S4 అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి మాన్యువల్గా క్రియేట్ చేయరు. దానికి సపరేట్గా టీం ఉంటుంది, మాస్టర్ డేటా టీం ఉంటుంది. మాస్టర్ డేటా టీం వీళ్ళు ఏం చేస్తారు, LSMW వాడతారు. ఈసీసీ అయితే LSMW అంటే మీనింగ్ ఏంటి, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. With help of LSMW, we can migrate the data non-SAP to SAP in ECC version. With help of LSMW, we can migrate the data non-SAP to SAP in ECC version. ECC version లో non-SAP నుండి SAP కి డేటాని మైగ్రేట్ చేస్తాము. మీకు ఆ వీడియో ఇస్తాను నేను. LSMW మనం కూడా చెప్పాము. ఇప్పుడు LSMW యూజ్ చేయట్లేదు. అలాగే ఎల్టీఎంసి ఏంటంటి, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎల్టీఎంసి వీ కెన్ మైగ్రేట్ ది డేటా నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఇన్ S4 HANA వెర్షన్. ఈసీసీలో డేటా మైగ్రేట్ చేయాలంటే LSMW వాడతాము, S4 HANAలో ఎల్టీఎంసి వాడతాం. బోత్ ఆర్ సేమ్, LSMW ఎల్టీఎంసి బోత్ ఆర్ సేమ్. ఒకవేళ అవసరం ఇప్పుడు యాక్చువల్ ఈ LSMW ఎల్టీఎంసి కూడా లేవు, ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు కొత్తగా. ఫ్యూరీ యాప్స్ ద్వారా S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తారు. ఈసీసీ అయితే LSMW వాడతారు. S4 HANAలో ఎల్టీఎంసి కూడా వాడేవాడు, ఇప్పుడు అది కూడా లేదు, ఇంకా సింపుల్ వే అనమాట. ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తాము. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. ఈసీసీకి S4 HANAకి ఇది ఒక మేజర్ డిఫరెన్స్. అర్థమైందా? డేటా మైగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, లెగసీ అంటే మీనింగ్ ఏంటి, అదర్ దాన్ ఎస్ఏపి, సంథింగ్ అదర్ దాన్ ఎస్ఏపి, ఎస్ఏపి సిస్టమ్ టు లెగసీ సిస్టమ్. క్లియర్ కదా? క్లియర్ కదా? Yes, sir. అది నెక్స్ట్. సో ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది, రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, చెప్పాను ఆల్రెడీ. S4 HANA డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANA డేటా అంతా కూడా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. తర్వాత ఈసీసీ డేటా అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీ అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. S4 HANA అంతా కూడా ర్యామ్ డేటాబేస్. S4 HANA అంతా కూడా ర్యామ్ డేటాబేస్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్. సో ఇక్కడ ఈ పాయింట్ చెప్పాను, చూసారు, ఇప్పుడు చెప్పాను. ఈసీసీ ఎలా లాగిన్ చేస్తాం మనం, జస్ట్ నో మనం డిస్కస్ చేసాం. గ్రాఫికల్ యూజర్ GUI, ఇక్కడ GUI యాడ్ చేసుకోండి, ఇక్కడ GUI యాడ్ చేసుకోండి. సో ఈసీసీ ఎలా లాగిన్ చేస్తాం, GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ చేస్తాం. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. ఇది ఒక డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత సో ఈసీసీలో మనకి ఏముంటుంది, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈసీసీలో వీ హ్యావ్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఈజ్ మ్యాండేటరీ. GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. బట్ S4 HANA అనుకోండి, ఎట్ ది టైమ్ ఆఫ్ మనకి లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది ఉండదు. సో ఈసీసీ అయితే ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ వీ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఈసీసీ అయితే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. S4 HANA అయితే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది ఉండదు. FS00కి వెళ్ళండి, SAP ఓపెన్ చేసి సర్వర్లో చూద్దాం.
ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏముంది, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంది ఈసీసీలో, S4 HANAలో ఉండదు. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయకపోతే ఏమవుతుంది, FBL3Nలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు, ఎబాపర్ తోటి ప్రోగ్రామ్ రన్ చేయించుకోవాలి. ఇది క్లియరా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు. అండ్ డేటాబేస్ సిస్టమ్ అనుకున్నాం కదా, SAPలోకి వెళ్ళండి. డేటాబేస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశాం కదా, టాప్లో సిస్టమ్స్కి వెళ్ళండి. టాప్లో అది కాదు, సిస్టమ్స్కి వెళ్ళండి, స్టేటస్కి వెళ్ళండి. ఇక్కడ స్టేటస్ సర్వీసెస్, లాస్ట్ మినిట్ సెకండ్ వన్, స్టేటస్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఈసీసీ అంతా కూడా ఏ డేటాబేస్ సిస్టమ్ అంతా వరాకిల్. అదే S4 HANA అనుకోండి, HANA డేటాబేస్ ఉంటుంది. ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్. ఇంకా ఉన్నాయి MSQL అవే ఉంటాయి, బట్ మేజర్గా ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్ సిస్టమ్. S4 HANA అంతా కూడా HANA డేటాబేస్ సిస్టమ్. ఇక్కడ ఈసీసీలో వరాకిల్ ఉంది, S4 HANAలో HANA ఉంటుంది. క్లోజ్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి, S4 HANAలో ఉండదు. ఓకే, అలాగే FS00కి వెళ్ళండి. ఇవి చేంజెస్ కింద ఉన్నట్లు ఉన్నాయి, కొంచెం డౌన్కి వెళ్ళి ఇక్కడే ఉండాలి చూడండి. FS00కి వెళ్ళండి. ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేస్తే కొన్ని చేంజెస్ వస్తాయి యాక్చువల్గా ఇక్కడ గ్రూప్ లెవెల్లో, అది మీకు తర్వాత అర్థమవుతుంది. డౌన్కి వెళ్ళండి చెప్తాను. షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. తర్వాత S4 HANAలో చూడండి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుందండి. ఇది వచ్చేసి అసెట్ అకౌంటింగ్ లో వస్తుంది, మీకు ఇక్కడ కాదు. ఫ్యూచర్ క్లాస్ లో అసెట్ అకౌంటింగ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు S4 HANAలో. ఈసీసీలో ఉండదు. అలాగే ఈసీసీలో ఎన్ని రకాల కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈసీసీ. S4 HANA అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? అప్ టు 3 కరెన్సీస్. S4 HANA అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ అప్ టు 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 HANA అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ క్లియరా? OB22 వెళ్ళండి. OB22 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. లేదా మీరు కంపెనీ ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కూడా ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, ఇది మీ కంపెనీ కోడ్. సో మీ కంపెనీ కోడ్ లో ఫస్ట్ లోకల్ కరెన్సీ ఒకటి ఉంది, సెకండ్ లోకల్ కరెన్సీ తీసుకోవచ్చు, థర్డ్ లోకల్ కరెన్సీ తీసుకోవచ్చు. 3A ఉంది ఆప్షన్ ఇక్కడ. అదే S4 HANAకి వెళ్తే 10 కరెన్సీస్ వరకు మెయింటైన్ చేయొచ్చు. ఈసీసీలో ఒక కంపెనీ కోడ్ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
S/4HANA అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ ఈసీసీకి S/4HANAకి. ఈసీసీలో 3 కరెన్సీస్ మాత్రమే ఒక కంపెనీ కోడ్ సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్. ఇంటర్వ్యూకి వచ్చిన కూడా నేను ఇంటర్వ్యూకి వచ్చిన చెప్పానంటే ఇంటర్వ్యూకి వచ్చిన అంతే అడుగుతారు గ్యారంటీగా. ఓకే, 10 అంటే మీనింగ్ ఏంటి? ఈ 10 ఎక్కడ తీసుకున్నాం మనం? టెన్ అంటే ఎక్కడ తీసుకున్నాం? కంపెనీ కోడ్ కరెన్సీ మనం ఏమి ఇచ్చాం? OX02లో INR ఇచ్చాం. లోకల్ కరెన్సీ 10 అంటే లోకల్ కరెన్సీ అని అర్థం. 10 ఈజ్ నథింగ్ బట్ లోకల్ కరెన్సీ. కరెన్సీస్లో చాలా ఉంటాయి. గ్రూప్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ. నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. మన కంపెనీ కోడ్కి INR ఇచ్చాం. INR కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వీఆర్ స్పెసిఫైడ్ INR. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది INR అనేది. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఇవి మీకు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో వస్తాయి ఇవన్నీ కూడా. బాక్కలండి. ఈసీసీ ఒక కంపెనీ కోడ్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. బాక్కలండి. వెళ్ళండి నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ టౌన్కి వెళ్ళండి. సో ఈసీసీలో ఎలా ఉంటుంది? యాక్చువల్గా చూడండి, ఈసీసీలో ఎలా ఉంటుంది? OB52 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళామనుకోండి. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ ఏమేమి ఉంటాయి? OB52లో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో ఈసీసీలో OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవి ఉంటాయి. ఈసీసీలో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఈసీసీలో. S/4HANAలో వన్ మోర్ కాలం యాడ్ అవుతుంది. S/4HANAలో వన్ మోర్ కాలం యాడ్ అవుతుంది. ఇవి చూడండి, S/4HANA OB52కి వెళ్ళామనుకోండి, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ 2 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. వీటితో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయి. ఎస్ఐటి ఓపెన్ చేయండి, డైరెక్ట్గా చెక్ చేద్దాం. OB52 పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరేంటి ఇవ్వండి. సో ఇక్కడ ఏమున్నాయి? ఇవి నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 13 to 16 4 ఉంటాయి. టోటల్గా 16. సో ఈసీసీలో 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. S/4HANAకి వెళ్ళామనుకోండి, ఇక్కడ వన్ మోర్ కాలం యాడ్ అవుతుంది. ఇక్కడ S/4HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది సిఓకి సంబంధించింది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అది సిఓలో ఉంటుంది, దానికి సంబంధించింది. ఈసీసీలో 12 కామన్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. S/4HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? Yes, sir. అర్థమైంది సార్. ఈసీసీలో 12 పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 2 కాలమ్స్ మాత్రమే ఉంటాయి. అదే S/4HANAకి వెళ్ళారనుకోండి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పీరియడ్స్ కూడా ఉంటాయి. వన్ మోర్ కాలం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు మీకు కాన్ఫిగరేషన్ చేసే టైంలో. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో ఈసీసీలో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. సో ఈసీసీలో టోటల్గా 2 types ఆఫ్ ది పీరియడ్స్ అవైలబుల్ ఉంటాయి.
నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఈసీసీలో. అదే S4 హనాలోకి వెళ్ళారనుకోండి, టోటల్గా 3 ఉంటాయి. ఏంటవి? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, వీటితో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ అంటారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ తో పాటు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో ఎందుకు ఉపయోగపడతాయి? ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాస్ట్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ ఈజ్ రిక్వైర్డ్. సిఓలో కాస్ట్ ఎలోకేషన్స్ అని జరుగుతుంది. అంటే ఏంటి కాస్ట్ ఎలోకేషన్స్ అంటే? మీనింగ్ ఏంటి? క్యాంటీన్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. మరి ఎవరెంత ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత యూజ్ చేస్తారు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమౌంట్ అనేది. ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తారు? కాస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, షేర్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే కాస్ట్ ఎలోకేషన్స్ అంటారు. కాస్ట్ ఎలోకేషన్స్. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాస్ట్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్స్ ఈజ్ రిక్వైర్డ్. కాస్ట్ ఎలోకేషన్స్ చేయడానికి ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది వన్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా. ఓకే, అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో S4 హనాలో కొత్త ఫీల్డ్స్ అనేవి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఫీల్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. డౌన్కి వెళ్ళండి. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ద్వారా ఏం చేస్తాము? ఇన్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ at the time of secondary cost element we will create the CC. చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. CCC అంటే ఏంటి? SCCC అంటే ఏంటి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో ఈ సిసిలో మనం ఏమి ఇస్తాము? జిఎల్ క్రియేట్ చేసే టైంలో మనం G001 ఇస్తాం. S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం FS00లో. అప్పుడు ఇది ఇస్తాం. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఫస్ట్ OBC4 నుంచి అర్థమవుతుంది మీకు. OBC4కి వెళ్ళండి. OBC4 డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. పొజిషన్కి వెళ్ళండి. ఇవ్వండి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏమున్నాయి? G001, G002, G003 ఇవన్నీ ఉన్నాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. సో ఇక్కడ చాలా ఉన్నాయి గ్రూప్స్ అనేవి. లాస్ట్లోకి వెళ్ళండి. S4 హనాలో ఏముంటుంది? వన్ మోర్ గ్రూప్ యాడ్ అవుతుంది, SCCC. లాస్ట్లో ఒక గ్రూప్ యాడ్ అవుతుంది. దాన్ని ఏమంటారు? SCCC అంటారు, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అంటారు. ఇక్కడ ఒక గ్రూప్ యాడ్ అవుతుంది, లాస్ట్లో ఒక గ్రూప్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, SCCC. ఈ SCCCని FS00లో అసైన్ చేస్తారు. వెళ్ళండి, FS00. ఒక జిఎల్ తీసుకోండి, రీట్లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. సో ఇక్కడ SCCC ఇక్కడ ఇస్తాం. ఓకేనా? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది G001 ప్లేస్ లో అసైన్ చేస్తాం. S4 హనాలో. ఈసీసీలో ఉండదు. SCCC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది ఈసీసీలో ఉండదు, S4 హనాలో ఉంటుంది. అలాగే గ్రూప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 నుంచి వస్తుంది. అర్థమైంది ఈ పాయింట్ కూడా?
ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. షీట్ ఓపెన్ చేయండి. At the time of secondary cost element creation, we want to select SCCC. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఆ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ దగ్గర G001 ఇస్తాం రెగ్యులర్గా, కానీ వీటికి మాత్రం SCCC అనేది ఇవ్వాలి. ఓకేనా? సో ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాము? KA06లో క్రియేట్ చేస్తాం. S4 HANAలో FS00లో క్రియేట్ చేస్తాం. ఈసీసీలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ KA06లో క్రియేట్ చేస్తాం. S4 HANAలో FS00లో క్రియేట్ చేస్తాం. డోంట్ కిల్. ప్లీజ్ గో ఆన్ ద మ్యూట్. ఎవరు తర్వాత చూడండి. సో మనం ఈసీసీలో మనకి ఎలా ఉంది? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో అకౌంట్ గ్రూప్ అనేది టాప్లో ఉంటుంది. జిఎల్ అకౌంట్ టైప్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది S4 HANAలో. ఇట్లా ఉంటాయి: నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, తర్వాత సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇవన్నీ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకేనా? ఇలా ఉంటాయి. S4 HANAలో ఇలా యాడ్ అవుతాయి కొన్ని పాయింట్స్ జిఎల్ అకౌంట్ క్రియేషన్లో. ఇట్లా ఉంటాయి. ఓకేనా? ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ చేంజెస్ FS00. ఓకే, ఇలా ఉంటాయండి కొంచెం చేంజెస్. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఈసీసీలో ఎక్కడ క్రియేట్ చేస్తాము? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ FS00లో క్రియేట్ KA06లో క్రియేట్ చేస్తాం. S4 HANAలో FS00లో క్రియేట్ చేస్తాం. అలాగే డాక్యుమెంట్, మీరు డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి కదా మనకి. ఎస్ఐపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఎస్ఐపిలో 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. S4 HANAలో ఒక కాలం యాడ్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అవైలబుల్ ఓన్లీ అంది S4 HANA, ఈసీసీలో ఉండదు. OBA7కి వెళ్ళండి. OBA7 సో ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాలం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఈసీసీలో. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి ఒక కాలం అనేది యాడ్ అవుతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ డాక్యుమెంట్ టైప్స్లో. ఓకే, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. ఇది ఆ చేంజెస్. నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, డౌన్కి వెళ్ళండి. అయిపోయింది కదా. సో ఇది యాక్చువల్గా ఇది EBRS కి సంబంధించింది, ఈ కాన్సెప్ట్ కి సంబంధించింది కాదు. ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు గుర్తుపెట్టేసుకోండి. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈసీసీ? ఈసీసీలో బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ చేయడానికి. ఈబిఆర్ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఈబిఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఒక ఫార్మేట్ ఇస్తారు. ఈ ఫార్మేట్ని ఎస్ఐపిలో అప్లోడ్ చేస్తాం. ఏటీ కోడ్లో మనం అప్లోడ్ చేస్తాం. మళ్ళీ చెప్తాను అండి. సో విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబిఆర్ఎస్ అని అడుగుతారు. అంటే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్లో మీరు ఏ ఫార్మేట్ ఉపయోగిస్తారంటే MT940 ఫార్మేట్ అని చెప్పాలి.
ఇంటర్వ్యూ MT9 ఫార్మేట్ అని చెప్పేసి ఇస్తారు. అది S4 హానాలో చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. MT940 ఫార్మేట్ అని చెప్పాలి. BRS బ్యాంక్ రికన్సిలేషన్ చేయడానికి MT940 ఫార్మేట్ ని ఉపయోగిస్తారు. ఏటీ కోడ్లు అప్లోడ్ చేస్తారు MT940ని. ఈ MT940 ఫార్మేట్ ని ఏటీ కోడ్లు అప్లోడ్ చేస్తారు. ఎండ్ యూజర్ యాక్టివిటీ యాక్చువల్గా ఇది. సో EBRS అయితేనేమో ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ అయితేమో FF15లో చేస్తారు. EBRS అయితే. MBRS అయితే FF67లో చేస్తారు. EBRS అయితే FF_5లో చేస్తాము. EBRS అయితే. FF67 MBRS అంటే మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయితే FF67లో చేస్తాం. ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తాము? MT940. ఇది బ్యాంకర్ ఇస్తాడు మీకు కంపెనీలో. బై ఎండ్ ఆఫ్ ది డేకి మన బుక్స్ ఆఫ్ అకౌంట్, బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. దానికోసం మనకి EBRS ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ అయినా లేదంటే MBRS అయినా MT940 ఫార్మేట్ ని ఉపయోగిస్తాం. MT940 ఫార్మేట్ EBRS లో అయితే ఏటీ కోడ్ లో అప్లోడ్ చేస్తాము FF_5. MBRS అయితే మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయితే FF67లో MT940 ఫార్మేట్ ని అప్లోడ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. 10 సార్లు వినైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, షీట్ అవుట్ చేయండి. ఇంకేమైనా ఉన్నాయి డౌట్ ఇలా? హనా అంటే ఏంటో ఇక్కడ ఉంది, చదువుకోండి. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్, ఇవన్నీ చదువుకోండి. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. 1 minute వెయిట్ చేయండి. S4 హనా సర్వర్ ఓపెన్ చేస్తాను, 1 minute వెయిట్ చేయండి. One minute. స్క్రీన్ షేరింగ్ మీరు ఆప్షన్ నేను చేస్తాను. సో కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇక్కడ కొన్ని చేంజెస్ చూద్దాం. ఇది S4 హనా సర్వర్ అండి. ఓకేనా? ఇక్కడ కనిపించేది ఏంటి? S4 హనా సర్వర్ ఇది. సో ఇక్కడ డేటాబేస్ సిస్టమ్ చెక్ చేద్దాం. సో ECC డేటాబేస్ అంతా ఏంటి? ఒరాకిల్. హనా డేటాబేస్ అంతా కూడా
ఇదిగో హనా డేటాబేస్, హెచ్డిబి, హనా డేటాబేస్ సిస్టమ్. హెచ్డిబి అంటే మీనింగ్ ఏంటి? హనా డేటాబేస్ సిస్టమ్. ఈసీసీ అంతా కూడా వరాకిల్ ఉంటుంది. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్ సిస్టమ్ అంటారు. తర్వాత తర్వాత 1 minute. సో ఇక్కడ యాక్చువల్గా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. నేను ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకుంటున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 0001 ఇస్తున్నాను స్టాండర్డ్. సో ఇక్కడ మనకి చూసారా, మనకి రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి కామన్గా యూసీసీలో? ఇవి కామన్, ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఇక్కడ చూసారా ఎక్స్ట్రా కాలమ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ దేనికి సంబంధించినవి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించినవి. ఈ ఎక్స్ట్రా సిఓకి సంబంధించినవి కూడా యాడ్ అవుతాయి. అర్థమైందా S4 హనా ఎలా ఉందో? అర్థమైందా లేదా? ఇది S4 హనా సర్వర్ సేమ్ ఒకేలా ఉంటాయి, కొన్ని చేంజెస్ అనమాట అంతే. తర్వాత OBS7కి వెళ్తున్నాను. డాక్యుమెంట్ టైప్స్ ఏదన్నా ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఇది ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఒకటి యాడ్ అయింది ఎక్స్ట్రా. ఇది ఒక కాలం యాడ్ అయింది. ఈసీసీలో ఇది ఉండదు. S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఒక షీట్, ఇది ఒక కాలమే యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? తర్వాత సో SCC4కి వెళ్తున్నాను. 1 minute. OB22కి వెళ్దాం. సారీ, స్లాష్ అని వాడతాను. సో ఇప్పుడు నాకు కీబోర్డ్ సరిగా పనిచేయట్లేదు ఏంటో. 1 minute. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను OBC4కి వెళ్దాము. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ స్టాండర్డ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ G001, G002 ఇవన్నీ కామన్ చూసారా. లాస్ట్ లో ఒకటి యాడ్ అవుతుంది, ఇదిగో SCCC ఇది యాడ్ అవుతుంది. ఈసీసీలో ఇది ఉండదు. ఇది ఎక్స్ట్రా యాడ్ అయింది, ఈసీసీలో ఉండదు. ఇది SECC ఈసీసీలో ఉండదు, S4 హనాలో ఉంటుంది. దీన్ని ఎక్కడ అసైన్ చేస్తారు? ఇది సిఓకి సంబంధించింది. దీన్ని ఎక్కడ అసైన్ చేస్తాము? AT కోడ్లో చేస్తాము, FS00లో అసైన్ చేస్తాము. దీన్ని ఎక్కడ అసైన్ చేస్తాము? చూడండి, /n FS00. ఇక్కడ చూడండి, అకౌంట్ GL, ఇవన్నీ GL గ్రూప్స్. ఇవి OBT4 ఇస్తామన్నది అవి. బట్ GL అకౌంట్ టైప్కి వెళ్తే ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలం వస్తుంది చూసారా. ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అయితే బ్యాలెన్స్ షీట్ అకౌంట్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాం. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ.
సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అట్లా. క్యాష్ అకౌంట్ బ్యాంక్ సంబంధించిన కూడా వీటిలో అసైన్ చేస్తాం, ఇట్లా ఎక్స్ట్రా ఉంటాయి. రిమైనింగ్ అంతా సేమ్. తర్వాత ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, కంట్రోల్ డేటా వెళ్తున్నాను. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉందా లేదు చూడండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 ఇవన్నీ ఉన్నాయి. అలాగే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తే FS00 సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ ఇస్తామో ఇది ఇస్తాం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి. ఈసీసీలో ఇది ఉండదు, చూసారా? కనిపించిందా లేదా? ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఈసీసీలో ఇది కనిపించదు అట్లా. ఇంకా ఏమున్నాయి? 1 minute wait చేయండి. OB22 currencies. OB22 currencies. OB22 మర్చిపోయాను కదా, సారీ. ఇది S4HANA సర్వర్ డెమో సర్వర్ చాలా స్లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. డెమో సర్వర్లో చెప్పాలంటే చాలా టార్చర్ అనమాట. ఇంకోటి యూజర్ ఐడి పాస్వర్డ్ అందరికీ ఒకటే వస్తుంది, డంప్ ఎర్రర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అదొక మేజర్ ఇష్యూ S4HANAలో. లాగౌట్ అయినట్లు ఉంది. ట్వంటీ 23 వెర్షన్ చూసారా? ఇది ఏ వెర్షన్? ఇది 2023 వెర్షన్. ఇక్కడ మీకు OB22 కాదండి, మీకు యాక్చువల్గా S4HANAలో వేరే టీ కోడ్ ఉంటుంది. అక్కడ మనం కంపెనీ కోడ్స్ అనేవి ఎక్స్ట్రా కరెన్సీస్ అనేవి ఇస్తాం. ఇక్కడ ఓన్లీ 3నే ఉన్నాయి కదా, ఇవి కాదు, ఇది అనుకోకండి. ఇవి ఈసీసీలో ఎలా ఉందో అలా ఉంది. వీటితో పాటు అడిషనల్గా మనం ఇంకా వేరే టీ కోడ్ ఉంటుంది. S4HANAలో నేను చెప్పాను ఆల్రెడీ, అక్కడ కనిపిస్తుంది మీకు. S4HANA అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓకే. ఈ మామూలు రెగ్యులర్గా ఇక్కడ కూడా 3 ఉంటాయి, వీటితో పాటు ఎక్స్ట్రా యాడ్ చేశారు. అది మనకి లెడ్జెస్లో వస్తుంది. అది సపరేట్గా మీకు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడే అర్థమవుతుంది. సో లెడ్జెస్ క్రియేషన్లో మీకు ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట. 1 minute. ఇక్కడ మనకి ఇది లాక్లో చూడండి. ఇక్కడ కరెన్సీ క్రియేట్ చేయాలంటే మనకి ఏముండాలి? ఇక్కడ ఇన్వెంటరీ ఆప్షన్ అనేది ఉండాలి. ఇక్కడ ఇన్వెంటరీ ఆప్షన్ లేదు, ఇక్కడ డేటా లాక్లో ఉంది. ఇక్కడ టాప్లో వస్తుంది ఇన్వెంటరీ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ లేదు. మనకంటే ఏంటి, యాక్సెస్ లేదు. ఇక్కడ కాలం యాడ్ అవుతుంది, కనిపించట్లేదు అది. ఓకే, ఇది ఈసీసీలో ఉన్నట్టు స్టాండర్డ్ చేశారు. S4HANAలో 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. అది ఎలా చేస్తాము? లెడ్జెస్ ద్వారా చేస్తాం. అది సపరేట్గా కాన్ఫిగరేషన్స్లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న 3 అనుకోకండి. S4HANA 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది, అది లెడ్జెస్ ద్వారా చేస్తాం కరెన్సీ సెట్టింగ్స్. ఇది మీరు మర్చిపోండి, మళ్ళీ ఇది ఎలా బోత్ ఆర్ ఈక్వల్ అనుకోకండి. ఓకే, అది ఇంకేమైనా ఉన్నాయా చూడాల్సి? అంతలే. ఇది 2023 వెర్షన్. ఇది Education module 100, sir. Client number. S4HANAలో 800 ఉండదు, 100 ఉంటుంది. అది ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కాదు. 100, 200, 300 అందరికీ ఒకటే. ఇంకా ఈసీసీ అయితే మాత్రం 800 ఉంటుంది, S4HANA 100 ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ మాడ్యూల్కైనా మిగతా వాటికి కూడా బ్యాచులర్ ఈ క్లయింట్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. 300, 400, 500 అట్లా రకరకాలుగా ఉంటుంది. 110, 210, 310 ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈసీసీ అయితే 800 అనేది కామన్ ఎవరికైనా సరే. మనకి జిఎల్ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, టీ కోడ్ FP50 గా చూడండి, ఏం చేంజ్ ఉండదు. టైప్ అవ్వట్లేదు, చూసారు ఎలా ఉందో? సేమ్.
ఓకే. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఇవన్నీ సేమ్ ఒకేలా ఉంది. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేంజెస్ ఏం లేవు. 99% ఒకేలా ఉంటుంది. కన్సల్టెంట్ లెవెల్లో మాత్రమే చేంజెస్ ఉన్నాయి. అది కూడా 10%. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనాలో చేయటం అనేది ఆఫ్టర్ ఆల్. ఈసీసీ అయిపోయిన వెంటనే రెజ్యూమ్ పెట్టేసుకోవచ్చు మీరు, ఈ కోర్స్ అయిన వెంటనే. ప్యారల్గా S4 హనా వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయాలి. చాలా వరకు టాపిక్స్ అనేవి 99% మ్యాచ్ అవుతాయి. కొన్ని టాపిక్స్ మాత్రమే, మేబీ ఒక 4 to 5 టాపిక్స్ మాత్రమే కొన్ని చేంజెస్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా సేమ్. క్లియర్ అండి? రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. ప్రగతి, బీ రెడీ టుమారో. ఓకే, 8 AM ఓకే సార్. ఆ షీట్ వాట్సాప్లో పోస్ట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.